నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వ్యవహారంలో వరుస కేసులు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు నోరు విప్పాడు. అనంతపురంలో నమోదైన ఒక కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డను కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. అందులో తొలి రోజు నోరు విప్పని బోరుగడ్డ రెండో రోజు మాత్రం కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ అధిష్టానం ఒత్తిడి వల్లే సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం ఆయన కస్టడీకి తీసుకున్న అనంతరం 4వ పట్టణ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి నగరానికి తీసుకువచ్చారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో ఆయన సోషల్ మీడియా పోస్టులపై సమగ్రంగా విచారించారు. తొలి రోజు తనకేమీ తెలియదని చెప్పిన బోరుగడ్డ సోమవారం మాత్రం కొన్ని విషయాలను వెల్లడించాడు. బెజవాడలో ఆగని గంజాయి బ్యాచ్ దాడులు, తాజాగా సింగ్ నగర్ లో రోడ్డుపైనే డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులను దూషించిన వీడియోలు ఆధారంగా బోరుగడ్డ అనిల్ ను విచారించారు. ఇక పోలీసులు పదే ప్రశ్నలు సంధించడంతో తాను వైసీపీ హైకమాండ్ ఆదేశాల మేరకే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని చెప్పినట్లు తెలుస్తోంది. అసలు ఆ వీడియోలు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఆ విషయం గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇక దీంతో బోరుగడ్డ కస్టడీ సమయం ముగుస్తుండటంతో సిఐ సాయినాథ్, ఎస్ఐ రామ్ ప్రసాద్ సాయంత్రం 4:30 కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.